ఆగస్టు 10, 11, 12 తారీఖులలో వృషభ రాశి వారు మీ ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతుంది. ఆ దైవశక్తి మీ నుండి ఒకటి ఆశిస్తుంది. ఇంతకీ వృషభ రాశి వారు మీ ఇంట్లో ఏ దైవశక్తి తిరుగుతుంది, ఆ దైవశక్తి ఏమి? నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989522212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. ఆశిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారు వీడియోని మాత్రం స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దైవం పైన నమ్మకం చాలా ఎక్కువ. అలానే కొన్నిసార్లు వీరు ఎంత దైవాన్ని కొలిచినా సరే వీరి జీవితంలో మార్పు అనేది రానప్పుడు మాత్రం వీరు బాధలోనో కోపంలోనో అంటారు. అంటే దైవం లేదు, మేము ఇన్ని కష్టాలు పడుతున్నా సరే ఆ దైవం మాత్రం మమ్మల్ని పట్టించుకోవటం లేదు, అసలు మేము ఏ తప్పు చేశాం, దైవం యొక్క అనుగ్రహం మాకు ఎందుకు కలగట్లేదు అని చాలా వరకు బాధపడుతూ ఉంటారన్నమాట. అయితే ఇలా దైవానుగ్రహం కలగట్లేదు అంటే మీరేదో తప్పు చేశారు అని అస్సలు కాదు. అయితే దైవం ఖచ్చితంగా సమయం అనేది తీసుకుంటుంది. ఇలా అనగానే అలా మనకు ఏది కూడా రాదు. అలానే మన ఇంట్లో దైవశక్తి ఉన్నా దుష్టశక్తి ఉన్నా వాటికి సంబంధించి కొన్ని రకాల సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట, సంకేతాలు. మరి ఈ సంకేతాలు ఎలా తెలుసుకోవాలి అంటే మనకి దుష్టశక్తి ఇంట్లో ఉంటే ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరగటం, అలానే డబ్బు చేతిలో నిలవకపోవటం, ఎంత కష్టపడినా సరే కష్టానికి తగ్గట్లుగా ప్రతిఫలం అనేది లేకపోవటం, ఎంత కష్టపడినా సరే మన కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం లేకపోవటం, జీవితంలో కష్టాలు ఎక్కువగా రావటం, అలానే ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆరోగ్య సమస్య, ఎంత చేసినా ఎంత సంపాదించినా మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదన్నమాట. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా చాలా ఇబ్బంది అనేది వస్తుందన్నమాట. ఆర్థిక ఇబ్బంది అనేది ఎప్పుడు ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఉంటుంది. కానీ ఇష్టదేవత ఆరాధన మీరు చేస్తూ ఉండండి, అప్పుడు మీ చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది. అలానే మన ఇంట్లో దైవశక్తి ఉంటే ఎప్పుడు కూడా ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఇంట్లో ఎప్పుడు మంచిగా సువాసన అనేది వస్తుంటుందన్నమాట. ఇంట్లో సువాసన అంటే మనం దీపం ధూపం వేయకపోయినా సువాసన వస్తుంది అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయి. కానీ లక్ష్మీదేవి ఒకవేళ ఇంట్లో ఉంది అనుకోండి, వృషభ రాశి వారికి అంటే ఇంట్లో నెగిటివిటీ ఉంది అంటే ఎప్పుడు దుర్వాసన రావటం, అనారోగ్య సమస్యలు రావటం, అలానే కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవటం, కష్టపడినా సరే దానికి తగ్గట్లుగా ప్రతిఫలం అనేది లేకపోవటం వృషభ రాశి వారికి ఎక్కువగా సమస్యలు అనేవిగా ఉంటాయన్నమాట. అయితే వీరి ఇంట్లో దైవశక్తి ఉన్నప్పుడు వీరు ఉదయం మరియు సాయంకాలం, ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో రాత్రి సమయంలో, అంటే లక్ష్మీదేవికి రాత్రి అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఉదయం సూర్యుడు ఉదయించకముందు, రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత ఖచ్చితంగా కూడా అమ్మవారి పటం ముందు ఒక దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలను పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఉండే ఆర్థిక సమస్యలు మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. మీ జీవితంలో నుండి కష్టాలు మెల్లిమెల్లిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది.
ఇలా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఉదయం సూర్యుడు ఉదయించక ముందు, అలానే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అలా దీపం అనేది వెలిగించండి. ఖచ్చితంగా కూడా సమస్యలు అంటే ఆర్థికంగా మీకుండే సమస్యలు అయితే తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా. వృషభ రాశి వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి, అలానే మీ ఇంట్లో ఏ దైవ శక్తి తిరుగుతుందో ఎలా తెలుసుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.